హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏంటబ్బా మరి ఇంకొక కొత్త వంటకంతో వచ్చేసింది అనుకుంటున్నారా? వంట ఏం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్సే. మీకు కూడా నచ్చుతుంది, మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇవి మనకి కొండ ఉసిరికాయలు అంటారు కదా, ఇవి మనకి ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలాగే ఆ శివుడికి కూడా ఎంతో ఇష్టం అండి ఈ కొండ ఉసిరికాయలు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం అంటే ఇష్టం కదా, అలాగే కొంతమంది ఉసిరికాయలతో కూడా దీపం కూడా పెడుతుంటారు. ఇవి ఎక్కువగా మనకి వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటాయి. అలాగే విటమిన్ సి లోపంతో ఎవరు ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇది తినడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ సి వల్ల మనకి బాడీ చాలా బాగా అందుతుందండి, విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకి. ఇవి డైలీ ఒక కాయ జ్యూస్ వేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజైతే నేను దీంతో మనం కొండ ఉసిరికాయలు ఊరపెట్టడం ఎలాగో చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసానండి. మీ దగ్గర ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా వాటిని ఇలా కట్ చేసేసుకొని 4 భాగాలుగా 4 సైడ్లు కట్ చేసేసుకొని మధ్యలో తొడియాలు తీసేసేయాలి. అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎండుమిర్చిని ఇలా వాటర్లో వేసేసుకొని హాట్ వాటర్లో కొంచెం నాననిచ్చాక కచ్చపచ్చగా దంచుకోవాలండి. కచ్చపచ్చగా రోట్లో కానీ మిక్సీలో కానీ వాటిలో కచ్చపచ్చ దంచేసేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దీనికి కావాలి ప్రిపరేషన్కి మీ దగ్గర గాజు సీసా ఉంటే మేలండి, నా దగ్గర లేదు, అందుకే నేను ప్లాస్టిక్ తీసుకున్నాను. ఇలా ఈ ప్లాస్టిక్ డబ్బాలో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఉసిరికాయలని, కాయని ఇలా వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని, అలాగే మనం ఇందాక కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరైతే వీలైనంత వరకు గాజు సీసాని యూజ్ చేయండి, నా దగ్గర లేదు అందుకని చెప్పి నేను ఇలా డబ్బాలో యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తము బాగా కలిసే విధంగా కిందకి పైకి తిప్పాలండి. ఇలా తిప్పడం వల్ల మనం ఒక వీక్ వరకు మార్నింగ్ ఈవినింగ్ ఇలా చేయాలండి, ఒక వీక్ అంతా. ఫైనల్గా రిజల్ట్ అయితే అదిరిపోతుంది, మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జ్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.